ఊర్లా ఓ ట్రాన్స్ఫారం పెట్టి ఆడికెళ్ళి పోల్లు వాతి కరెంటు తీగలు గుంజుతారు గల్లీలకు. ఆడికెళ్ళి వైర్లు గుంజి ఇంట్ల మీటర్కు కలుపుతారు. నెల నెల కరెంట్ ఆయన వచ్చి రీడింగ్ చూసుకొని బిల్లులు కొడతారు. మనం కరెంటు వాడాలంటే గింత పని ఉంటుంది, కానీ మన ఇంట్లో మనమే తయారు చేస్తే గట్లెట్లా కుదురుతుంది అంటారా? మీ ఇంటి మీద గివి ఫిట్టింగ్ చేసుకుంటే చాలు, ఎండ ఉన్నంతసేపు కరెంటు తయారైతేనే ఉంటుంది. మళ్ళా ఇంటింటికి ఎండ పలకలే మంచిగా ఫిట్టింగ్ చేసి పెట్టిండ్రు. సర్కారోళ్ళు 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఇవ్వబట్టిరి, మళ్ళా గివ్వెందుకు ఖర్చు దండగా అంటారా? ఇవ్వి సుతా పుక్కట్లనే సెంటరోళ్ళు పెట్టిన సోలార్ పథకం కింద నల్గొండ జిల్లా కనగల్ అనుమూల మండలాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద పెడతాండ్రు. ప్రైవేట్ తీసుకుంటే మీకు అప్రాక్సిమేట్లీ 1,20,000 వరకు అవుతుంది. సెంట్రల్ ప్లస్ స్టేట్ రెండు కంబైన్ అయిపోయి కస్టమర్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తున్నది. మున్పు సీఎం సారు సొంతూరు కొండారెడ్డి పల్లెల పెడితే ఆ టెన్క ఈ 2 ఊర్లల్లా 240 యూనిట్స్ మనకి ఉత్పత్తి అవుతుంది. హౌస్ ఓనర్స్ వాళ్ళు ఎంతవరకు అయితే వాడుకుంటారో అది బోను, మిగతాది గ్రిడ్కి వెళ్ళి వాళ్ళకి ఇన్కమ్ కూడా చేకూరుతుంది. వాడుకోంగా మిగిలింది అమ్ముకుంటే పబ్లిక్ కే ఉల్టా పైకం వస్తుంది. మళ్ళా మంచిగా ఆసరైతుండే వరకు ఊరోళ్ళు సుతా ఎండ పలకల కరెంట్ కే చేయగొడుతున్నారు. 2-3 లక్షలు అవుతుంది అన్నారు, దానికి ఫ్రీగా వచ్చింది కాబట్టి మంచిగా అనిపించింది సార్. అన్ని రకాలుగా ఇప్పుడు మనకు పవర్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ సోలార్ కూడా ఫ్యాన్లు గానీ, కూలర్ గానీ, ఏసీ గానీ కరెంట్ యూజ్ చేసుకున్నట్టుగానే దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఊర్లా 300 ఇండ్లకు ఫిట్టింగ్ చేసేది ఉంటే అందులో సగం ఒడిచినాయట. నెలకు 240 యూనిట్ల కరెంట్ వస్తా దీంట్లోకెళ్ళే ఇంటికో 200 యూనిట్లు వాడుకున్నా కడుమది కరెంట్ వాళ్ళకే అమ్ముకోవచ్చు. అవకాశం ఉన్న ఇండ్లు 140 చిల్లర ఏర్పాటు చేసిర్రు. దానికి ఇంకొక చిన్న చిత్క మీటర్లు ఏదో ఫిట్ చేయాలట. అది అయిపోతే పని స్టార్ట్ అయిపోతుంది. దీనివల్ల జనానికి నెల నెల ఒక 1,500 రూపాయల ఆదాయం కూడా వస్తుందని అంటారు. ఇప్పటికైతే ఈ ఊర్లో నడుస్తుంది. ఇక రేపు మీ పల్లెకు సుతా సోలార్ పవర్ వస్తుండొచ్చు.